అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు శశి మూన్షైన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో చూద్దాం మరి ఇవాల్టి రీడింగ్లో మీకోసం యూనివర్స్ నుంచి ఏ మెసేజెస్ ఉన్నాయో. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. అండ్ ఇవాల్టి రీడింగ్ కోసం నేను కార్డ్స్ అన్నీ షఫుల్ చేసి ఇందులో నుంచి 3 కార్డ్స్ తీసుకుంటాను. ఈ 3 కార్డ్స్ వచ్చేసి ఈ 3 మెసేజ్ వచ్చేసి ఇప్పుడు మీకోసం యూనివర్స్ నుంచి మెసేజెస్. సో ఏంటి అవి అన్నది చూద్దాం. ఓకే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియచేయండి. అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఓకే, సో చూద్దాం మరి ఏంటి 3 మెసేజెస్ మీకు ఇప్పుడు యూనివర్స్ నుంచి. లాస్ట్ వచ్చేసి ఇది. సో నేను కూడా చూడలేదు, డైరెక్ట్లీ మీ ముందే చెక్ చేస్తాను ఏంటి మెసేజ్ అన్నది. యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ ఈస్ దిస్ ఫస్ట్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్. వాట్ ఈస్ దిస్ ఫస్ట్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్. వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ. ఫస్ట్ మెసేజ్ వచ్చేసి మీకోసం 5 ఆఫ్ వాండ్స్ చూపిస్తుంది. సో 5 ఆఫ్ వాండ్స్ డెఫినెట్లీ ఏంటి అని అంటే ఇక్కడ రైట్ నౌ మీ లైఫ్లో ఏదైనా మెంటల్ కాన్ఫ్లిక్ట్స్ నడుస్తుంది. కొంతమందికి మీ ఓన్గా అంటే మీరే ఓవర్గా ఆలోచిస్తుండడం, అంటే మనలో మనమే గొడవ పడ్డము అని అంటారు చూడండి. అలాంటి సిచ్యువేషన్ ఏదైనా ఉంది ఎప్పుడు అని అంటే కనుక దాని నుంచి, అలాంటి ఫైట్ నుంచి, మీ ఓన్ ఫైట్ నుంచి మీరు బయటకు వచ్చేస్తారు. దీనికి సంబంధించి సొల్యూషన్, ఒక మెంటల్ పీస్ అనేది అచీవ్ చేస్తారు అన్నట్లు మీకు మెసేజ్. ఓకే, అండ్ కొంతమందికి మీ ఫ్యామిలీ మెంబర్స్తోనో, కలీగ్స్, మీ చుట్టూ ఉన్న వాళ్ళతో, సరౌండింగ్స్తో ఫైట్ లాంటిది, ఆర్గ్యుమెంట్స్ లాంటిది జరుగుతూ ఉండే ఛాన్సెస్ ఉంది. అయితే ఇక్కడ మీకు ఏంటి అని అంటే కొన్నిసార్లు విన్ అవ్వడం కంటే వదిలేసేయడమే బెస్ట్. బట్ అట్ ద సేమ్ టైం ఇక్కడ మీకున్న మెసేజ్ ఏంటి అని అంటే ఇవాల్టి రీడింగ్లో మీరు ఏదన్నా క్లూ కోసమో ఏదైనా అంటే దొరికితే ఇప్పుడు నేను విన్ అవ్వచ్చు, ఈ ఆర్గ్యుమెంట్కి సంబంధించి నేను కరెక్ట్ అని చెప్పి తెలుస్తుంది అని అనిపిస్తుంది చూడండి. అలాంటిది ఏదో మీకు ఇప్పుడు ఒక క్లూ లాంటిదో ఏదో ఆన్సర్ లాంటిది దొరికి ఈ ఆర్గ్యుమెంట్లో, ఈ ఫైట్లో మీరు విన్ అయ్యే ఛాన్సెస్ అన్నట్లు చూపిస్తుంది. అంటే మీరే కరెక్ట్, మీరు చేస్తుంది కరెక్ట్ అన్నట్లు అవతల పర్సన్కి లేకపోతే అవతల పీపుల్కి ప్రూవ్ చేసేది ఇక్కడ ఉందన్నమాట. సో కాబట్టి ఇది ప్రూవ్ చేసిన వెంటనే ఆర్గ్యుమెంట్స్ అన్ని ఎండ్ అయిపోయి మీకు అందులో ఒక సక్సెస్ అనేది వస్తుంది అన్నట్లు చూపిస్తుంది. సో ఇక్కడ ఫస్ట్ అండ్ సెకండ్ మెసేజ్ 2 కనెక్టెడ్ అయ్యి ఉండొచ్చు. మీ మెంటల్ కాన్ఫ్లిక్ట్స్ కూడా మెయిన్ రీజన్ వచ్చేసి దాని గురించి అయ్యి ఉండొచ్చు. కొంతమందికి ఎందుకు లైక్ ఏం జరిగింది, ఏదైనా దొరికితే క్లూ బాగుంటుంది అని చెప్పేసి, రైట్. సో ఆ విధంగా అనమాట. అంటే ఇక్కడ కొంత అలాంటిది జరిగి మీరు విన్ అయ్యి మీకు అందులో సక్సెస్ అనేది వస్తుంది, మీరు గెలుస్తారు అన్నట్లు చూపిస్తుంది అనమాట. సో అది ఫస్ట్ మెసేజ్. అయితే ఇక్కడ కొంచెము టెక్నికల్ అనలిటికల్ థింగ్ కూడా ఉంది. మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, లాయర్స్, లీగల్ థింగ్స్, లీగల్ మ్యాటర్స్లో సంథింగ్ ఇలాంటి దాంట్లో మీకు ఏదైనా ప్రూఫ్ లాంటిదో ఏదైనా ఉంటే బాగుంటుందని చెప్పేసి, లేకపోతే మీరే ఏదైనా హింట్ లాంటిది దొరికితే మీకు హెల్ప్ అవుతుందని చెప్పేసి అనుకుంటూ ఉంటారు, రైట్. సంథింగ్ బిట్వీన్ దోస్ లైన్స్. అంటే ఇప్పుడు నాకు అది అంతగా క్లియర్గా తెలియదు కాబట్టి కొంచెం ఐ బిలీవ్ మీకు అది అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఓకే, సో అలాంటి కేసెస్కి సంబంధించి ఏదైనా దొరికితే బాగుంటుంది సాక్ష్యం లాగా ఇలాంటివి ఉంటుంది, రైట్. సో దానికి సంబంధించి కూడా ఏదైనా ఉంది అని అంటే కనుక ఒక హింట్ లాంటిదో, ఒక సంథింగ్ ఏదో దొరికి అందులో అది మీకు సక్సెస్ సైడ్ తీసుకువెళ్ళే ఛాన్సెస్ ఉందన్నట్లు కూడా చూపిస్తుంది. సో ఇది కూడా మీకు ఫస్ట్ మెసేజ్ యూనివర్స్ నుంచి. సో ఇప్పుడు వెతుకుతూ ఉన్నారు క్లూ కోసం, ఇంకా దొరకట్లేదు అని అంటే తొందరలో అది దొరుకుతుంది. అది ఫిక్స్ చేసేసి మీ ప్రాబ్లమ్స్ అన్నిటినీ, ఈ ఆర్గ్యుమెంట్స్ అన్నిటినీ ఎండ్ చేస్తుంది అన్నట్లు చూపిస్తుంది అనమాట. ఓకే, సో ఎస్. కొంతమందికి ఇక్కడ ఏంటంటే కొంచెము మీరు నెక్స్ట్ కొద్ది డేస్ నుంచి లేకపోతే ఇంకా నెక్స్ట్ వచ్చే కొద్ది డేస్లో వర్క్లో బిజీగా ఉండే ఛాన్సెస్ ఉంది. టైం అనేది మీకు దొరకట్లేదు, మీరు ఓన్ కంటిన్యూస్లీ వర్క్ చేస్తూ ఉన్నారు. సో ఈ బర్డన్ నుంచి, వర్క్ సిచ్యువేషన్ నుంచి, ఎస్పెషల్లీ కంటిన్యూస్లీ పీపుల్, కలీగ్స్, టీమ్మేట్స్ ఇలా ఏదో ఒకటి అంటూ ఉన్నారు, వర్క్స్ మీద వర్క్స్ ఇస్తూ ఉన్నారు అని అంటే దానికి సంబంధించి కూడా మీకు ఒక పీస్ అనేది రాబోతుంది అన్నట్లు మీకు యూనివర్స్ నుంచి ఇక్కడ ఫస్ట్ మెసేజ్. ఓకే, అండ్ ఇంకోటి కూడా ఉంది ఏంటి అంటే ప్యాషన్కి సంబంధించి ఐడియాస్ ఏదైనా ఉంటే బాగుంటుంది, కొత్తగా నేర్చుకోవాలి, స్కిల్ లాంటిది, అంటే ఎనర్జెటిక్గా ఫీల్ అవ్వాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటే కనుక దానికి సంబంధించి కూడా మీరు తొందరలో ఒక ప్యాషన్, మీకు ఇంట్రెస్ట్ అనిపించేది అది తెలుసుకోబోతున్నారు.
అది మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఒక్కసారిగా ఏమవుతుందని అంటే అది తెలిసిన వెంటనే మీ చుట్టూ ఉన్న వాళ్ళలో మీరు సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్, అంటే మీరు స్పెషల్గా నిలబడతారు అన్నట్లు చూపిస్తుంది అనమాట. సో అది కూడా జరిగే ఛాన్సెస్ ఉంది. ఇది వచ్చేసి మీకు అందరికీ డిఫరెంట్గా ఉంటుంది, బట్ ఇది వచ్చేసి మీకోసం ఫస్ట్ మెసేజ్. ఓకే, మరి సెకండ్ మెసేజ్ ఏంటి అన్నది చూద్దాము. యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ ఈస్ దిస్ సెకండ్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్. వాట్ ఈస్ దిస్ సెకండ్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్, వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ. సెకండ్ వచ్చేసి 5 ఆఫ్ కప్స్, 5 వస్తుంది. 5 ఆఫ్ కప్స్ ఎనర్జీ ఏదో గిల్టీగా ఫీల్ అవ్వడమో, ఎమోషన్స్కి సంబంధించి, లేకపోతే రిగ్రెటెడ్గా ఇది చేయకుంటే బాగుండేదేమో, ఎందుకు ఇలా జరుగుతుంది అని సాడ్గా ఫీల్ అవుతూ ఉండడం. ఓకే, అది జరుగుతూ ఉండడం, దాని నుంచి బయటికి వస్తారు అని చెప్పేసి కొంతమందికి మెసేజ్, ఆ గిల్ట్, రిగ్రెషన్ నుంచి. కొంతమందికి ఇక్కడ ఏంటి అని అంటే మిమ్మల్ని ఎవరైనా హర్ట్ చేయడము, మీరే ఎమోషనల్ లాస్లో ఉండి బాధపడుతూ ఉన్నారు. అంటే ఎమోషనల్గా హర్ట్ అయినందుకు అంతా లాస్ అయిపోయింది, ఇంకేం లేదు అని చెప్పేసి బాధపడడం అనమాట. కంప్లీట్ సారోలో ఉండడము, ఎమోషనల్ లాస్. ఇది వచ్చేసి కొంతమందికి ఫ్రెండ్స్ దూరం అయిపోవడమో, బ్రేకప్ లాంటిదో, లేకపోతే మీ ఫ్రెండ్స్తోనో, మీ క్లోజ్డ్ వన్స్తోనో మాట్లాడకుండా ఉండడము, కనెక్షన్స్తో అంటే కొంచెం డిటాచ్డ్గా దూరంగా ఉండడం అనమాట. సో అలాంటిది ఏదైనా జరుగుతూ ఉంది, ఎమోషనల్ లాస్ ఏదైనా ఫీల్ అవుతూ ఉన్నారు అని అంటే యూనివర్స్ నుంచి మీకు ఫస్ట్ మెసేజ్ ఏంటి అని అంటే ఇలాంటి సిచ్యువేషన్ నుంచి తొందరలో కమ్యూనికేషన్ జరిగే ఛాన్సెస్ ఉంది. ఈధర్ మీరే అప్రోచ్ అయ్యే ఛాన్సెస్ ఉంది కొంతమందికి, లేకపోతే ఎవరితో అయితే ఏదైతే పర్సన్ ఉన్నారో ఆ పర్సన్ మిమ్మల్ని అప్రోచ్ అయ్యి కమ్యూనికేషన్ చేసేది కూడా చూపిస్తుంది. అయితే ఇక్కడ ఏంటి అని అంటే మీరు ఇప్పుడు మొత్తం అంతా అయిపోయింది, ఇంకా ఎండ్ అయిపోయింది, ఇంకా నాకేం లేదు, ఇన్కంప్లీట్నెస్ ఫీల్ అయ్యి సాడ్గా ఫీల్ అవుతున్నారు, రైట్? సో ఇప్పుడు తొందరలో యూనివర్స్ నుంచి మీకు మెసేజ్ ఇక్కడ ఏంటి అని అంటే లేదు, ఎండ్ అయిపోలేదు, ఇంకా ఉంది ఈ సిచ్యువేషన్, ఇంకా ఇట్ ఈస్ నాట్ కంప్లీట్ యెట్. కాబట్టి ఈ పర్సన్ లేకపోతే మీరు మళ్ళీ రీచ్ అయ్యి మళ్ళీ ఈ కనెక్షన్ను ఏదైతే బాధపడుతున్నారో దాన్ని అంటే నార్మల్ చేసేసి మళ్ళీ మామూలుగా ఉండే ఛాన్సెస్ ఉంది. మీరు ఈ బాధ నుంచి బయటకు వస్తారు అన్నట్లు కూడా చూపిస్తుంది అనమాట. ఓకే, సో కమ్యూనికేషన్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది. ఈదర్ వేస్లో జరగవచ్చు, మీ నుంచి రావచ్చు, మీ నుంచి వెళ్ళొచ్చు కమ్యూనికేషన్, లేకపోతే అవతల సైడ్ నుంచి మీ రిలేషన్స్ నుంచి కూడా వచ్చే ఛాన్సెస్ ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఓకే, సో డెఫినెట్లీ మీరు ఈ సాడ్నెస్ నుంచి, సారు నుంచి కూడా తొందరలో బయటకు వచ్చేస్తారు అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్. ఓకే, అండ్ లాస్ట్ మెసేజ్ ఏంటో చెక్ చేద్దాం. యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ ఈస్ దిస్ లాస్ట్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్, వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ, వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ. సో లాస్ట్ మెసేజ్ వచ్చేసి ద వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ చూపిస్తుంది. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ కొంతమందికి తొందరలో మీరు ఏదైనా ట్రావెల్ చేసే ఛాన్సెస్ ఉంది, ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్ళేది. కొంతమందికి షిఫ్ట్ జరుగుతుంది మీ లైఫ్లో, అంటే ట్రాన్స్ఫర్మేషన్ టైప్ అని చెప్పొచ్చు. ఇంకొక సైకిల్కి మీరు ఎంటర్ అవ్వడము, న్యూ చేంజెస్ మీ లైఫ్లో రావడము, ఇలాంటిది జరగడం అనమాట. ఓకే, సో సమ్ సార్ట్ ఆఫ్ న్యూ సైకిల్ అనేది స్టార్ట్ అవుతుంది. అయితే ఈ కొత్తగా వచ్చే చేంజెస్ ఏంటి అని అంటే మీకు ఫ్రీడమ్ని తీసుకొస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, కొంతమందికి ఇది ఫస్ట్ మెసేజ్తో కూడా కనెక్ట్ అయిన ఛాన్సెస్ ఉంది. అంటే మీరు మెంటల్ కాన్ఫ్లిక్ట్స్ కంప్లీట్లీ ఓవర్గా థింక్ చేస్తూ ఉండడము, మీతో మీరే ఆర్గ్యూ చేస్తూ ఉండడము, ఇలాంటిది, రైట్? సో దాని నుంచి కూడా బయటకు రావడం ఒక టైప్ ఆఫ్ ఫ్రీడమ్. నన్ను అడిగితే అదే చాలా పెద్ద ఫ్రీడమ్. దాని నుంచి బయటకు వచ్చేస్తే అసలు ఇంకా ఏ డిస్టర్బెన్స్ అనేది ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంప్లీట్లీ అంతా ఎండ్ అయిపోతుంది, అక్కడితోనే చాలా పీస్ఫుల్గా ఫీల్ అవుతాం. సో సిమిలర్ అలాంటిది అనమాట. ఆ మెంటల్ కాన్ఫ్లిక్ట్స్ ఏదైతే ఉందో, స్ట్రెస్ పడుతూ ఉన్నారో దాని నుంచి బయటకు వచ్చేసి ఒక ఫ్రీడమ్, ఒక లిబరేటెడ్గా నెక్స్ట్ సైకిల్లోకి ఎంటర్ అవుతున్నారు. అది మీకు చాలా చాలా హ్యాపీనెస్ని, చాలా బ్యాలెన్స్ని క్రియేట్ చేస్తుంది అన్నట్లు చూపిస్తుంది. ఓకే, సో ఈ కొత్త సైకిల్లో ఎంటర్ అవ్వడము, హ్యాపీగా ఉండడము, ఫ్రీడమ్ అనేది రావడం అన్నది ఇక్కడ ఉంది. కొంతమందికి ఇక్కడైతే ఒక ఎక్స్ట్రా మెసేజ్ వచ్చేసి గేమ్స్ లాంటిదో, ఏదైనా ప్లేఫుల్ వేలో బయటికి ఎక్కడికైనా వెళ్ళడము, అంటే కొంచెం గేమ్స్కి, స్పోర్ట్స్కి సంబంధించి అలా ఉంటుంది, రైట్? అలాంటి దానికి ఏదైనా చిన్న మెసేజ్ ఇది వెళ్ళేది ఉంది అని అంటే అక్కడికి వెళ్ళే ఛాన్సెస్ కూడా కొంతమందికి చూపిస్తుంది. కొంతమంది నెక్స్ట్ ఫ్యూ డేస్లో మీరు మిమ్మల్ని చేంజ్ చేసుకోవాలని చెప్పేసి కంప్లీట్లీ మీ స్టైల్ని చేంజ్ చేస్తే బాగుంటుందని డిఫరెంట్ వేస్ వెతుకుతూ ఉండడము, హెయిర్ స్టైల్ చేంజ్ చేయాలా, లేకపోతే డ్రెస్సింగ్ స్టైల్ చేంజ్ చేయాలా, ఎలా ఉంటే బాగుంటుందని ఈ విధంగా అనమాట, ఈ విధంగా ఆలోచించేది కూడా చూపిస్తుంది. సో సమ్ సార్ట్ ఆఫ్ చేంజ్ గురించి ఎక్సైటెడ్గా ఫీల్ అవుతున్నారు.
చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఈ హ్యాపీనెస్ మీ లైఫ్లోకి ఎంటర్ అవుతుంది అన్నట్లు యూనివర్స్ నుంచి మీకు మెసేజ్. అండ్ అదొకటే కాదు, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వస్తుంది అని అంటే డెఫినెట్లీ తొందరలో మీరు ఒక బిగ్ ఆపర్చునిటీ ఏదో మీ లైఫ్లోకి రాబోతుంది, అది మీరు రిసీవ్ చేసుకుంటున్నారు అన్నది కూడా మెసేజ్. ఓకే, అది లవ్ ఆఫర్ అయి ఉండొచ్చు, కెరియర్ ఆఫర్ అయి ఉండొచ్చు, లేకపోతే ఇంకా ఏదైనా అయి ఉండొచ్చు, మీకు గిఫ్ట్ లాంటిది రావడమో సంథింగ్ ఏదైనా ఆపర్చునిటీ, ఒక బిగ్ ఆపర్చునిటీ అనేది మీ లైఫ్లోకి వచ్చే ఛాన్సెస్ ఉంది. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చింది అని అంటే, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అంటే డెస్టినీకి సంబంధించి అనమాట. సో కాబట్టి అది కూడా జరిగేది ఉంది అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్. ఓకే, మరి లాస్ట్ మనకు ఏంజల్స్ నుంచి మెసేజ్ ఏంటో చూద్దాము. సో ఇక్కడ మనకు లాస్ట్ వచ్చేసి ద వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ చూపిస్తుంది కాబట్టి ఎక్సైట్మెంట్ ఎనర్జీ ఉంది కాబట్టి మీరు కూడా అంతే ఎక్సైటెడ్ అయిపోయి ఈ న్యూ ఆఫర్స్ని అని తీసుకోండి. ఫ్రీగా అంటే మైండ్ కాన్ఫ్లిక్ట్స్ నుంచి లిబరేట్ అవ్వడం లాంటిది అనమాట. అంత లిబరేట్ అయిపోయి ఎక్సైటెడ్గా న్యూ ఆపర్చునిటీ తీసుకోవడం. సో కాబట్టి తీసుకుంటాను అని చెప్పేసి అఫర్మ్ చేయండి, ఈ రీడింగ్ని క్లెయిమ్ చేయండి. సో అఫర్మేషన్ వచ్చేసి ఈ రీడింగ్కి ఏంటి అని అంటే ఐఎమ్ ఎక్సైటెడ్ ఫర్ ద న్యూ చేంజెస్. ఓకే, ఐఎమ్ ఎక్సైటెడ్ ఫర్ ద న్యూ చేంజెస్ అని కింద అఫర్మ్ చేసి నిజంగానే ఆ ఎక్సైట్మెంట్తో ఉండండి. నిజంగానే ఈ బ్యూటిఫుల్ ఇంకా చాలా చాలా పాజిటివ్ చేంజెస్ని, ట్రాన్స్ఫర్మేషన్ని మీ లైఫ్లో క్లెయిమ్ చేసుకోండి. ఓకే, సో మరి ఏంజల్స్ మెసేజెస్ ఏంటో చెక్ చేసి ఈ రీడింగ్ని ఫినిష్ చేసేద్దాం. Universe, please show me what is this angel message for my collective. What is angel message for my collective? Peaceful resolution అని చూపిస్తుంది. ఓకే, కెమెరా ఎందుకు కొంచెం డిఫరెంట్గా ఉంది. సో పీస్ఫుల్ రెజల్యూషన్ వచ్చేసి మీకు ఏంజల్స్ నుంచి ఏంజల్ మెసేజ్. పీస్ఫుల్ రెజల్యూషన్ అంటే ఇక్కడ ఫస్ట్ మెసేజ్కి సంబంధించే 5 of Wands మీరు వెతుకుతూ ఉన్నారు, రైట్? ఈ కాన్ఫ్లిక్ట్స్ నుంచి బయటకు వచ్చేసి ఆన్సర్స్ అనేది ఈజీగా దొరుకుతుంది. ఆన్సర్స్ అనేది దొరికి ఏ సిచ్యువేషన్లో అయితే మీరు సక్సెస్ కావాలనుకుంటూ ఉన్నారో దానికి సక్సెస్ అనేది వస్తుంది. మీ క్వశ్చన్స్కి, మీ మనసులో ఉన్న అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ అనేది దొరుకుతుంది తొందరలో. అంటే గొడవ లాంటిది అది లేకుండా ఈజీగా ప్రాబ్లమ్స్ అన్నీ ఎండ్ అయిపోతుంది. సిచ్యువేషన్లో ఒక పీస్ అనేది వస్తుంది అన్నట్లు మీకు ఏంజల్స్ నుంచి మెసేజ్. ఓకే, సో ఇది వచ్చేసి ఇవాల్టి రీడింగ్. ఐ హోప్ మీకు ఇది నచ్చింది, హెల్ప్ అయింది అనుకుంటున్నాను. ఒకవేళ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. I will see you in the next reading. Bye for now. Take care.